ఓన్లీ అమావాస్య, పౌర్ణమి వీటినే ఎందుకు చూస్ చేసుకుంటారు? అమావాస్య అనేటువంటిది మీకు తెలిసి శివాలయం ఉన్నది కదా, శివాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన అక్కడే ఉంటారు కదా. కానీ అమావాస్య రోజు 8 అయింది అని అంటే దేవాలయాలు మూసివేసేస్తారు. అవునా? ఎందుకు అలా తాళం వేయగానే ఈశ్వరుడు ఏం చేస్తాడు, సకల చరాచరాది ఉండేటువంటి 3300 కోట్లను దేవతామూర్తులను శ్మశానం దగ్గరికి తీసుకుపోయి కొన్ని పూజాధికాలు గావించి అప్పుడే నిండుగా వస్తున్నటువంటి కాష్టం యొక్క భస్మం ఏదైతే ఉందో ఆ భస్మాన్ని ఒంటికి రాసుకోవడానికి మాత్రమే వస్తారు. రాసుకొని అక్కడే వచ్చి నిద్రవిస్తూ ఉంటారు. ఆ క్షణంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ అంటే వాస్తవం చెప్పాలంటే ఒక మత్తు పదార్థాలు తీసుకుంటారు చూసారా, ఆ మత్తులో స్వామివారు ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఎటువంటి మత్తులు సేవించరు, కానీ ఆ శక్తుల వల్ల వారు ఎన్నో శక్తులు మళ్ళీ తిరిగి పుంజుకోవాలి కాబట్టి ఆ శివభస్మాన్ని ఒంటికి రాసుకొని కొన్ని అతీత శక్తుల్ని భగవంతులు సంపాదిస్తూ ఉంటారు. ఆయనే సృష్టికర్త ఎవరు తల్లి? శివుడు అంటారు, ఈశ్వరుడు అనే అంటారు. ప్రతి ఒక్క దాన్ని సృష్టించాలి కాబట్టి ఆయన తన వంతుగా తను కృషి చెయ్యాలి కాబట్టి. ఇప్పుడు మీరున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసి ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది, మీకు ఒళ్ళంతా నీరసం పట్టేస్తుంది. అబ్బా నాకు ఓపిక లేదు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేసి ఉంటారు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఓపిక లేదు, నువ్వు వంట వండు అని చెప్పేసి మీ అమ్మగారితో అంటావు. అవునా? లేదా మీ పిల్లలకైనా చెప్తావు, లేదా మీ హస్బెండ్కైనా చెప్తావు. అవునా? అలానే స్వామివారు ఏం చేస్తారంటే నెల మాసం పూర్తిగా అమావాస్య రోజుకి ఆ మాసంలో వారు కాస్త నిద్రించే సమయము. ప్రతి దేవాలయంలో ప్రతిదానికి సాయంత్రము అయిపోయిన తర్వాత పవలింపు సేవ అనేటువంటిది చేస్తారు. కానీ భగవంతులు నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంకే శక్తి అయినా వస్తుందని కొంతమందిగా కాపలను ఉంచి కూడా మనల్ని పెట్టారు. కాపలాదారులు కూడా ఎక్కువగా విశ్రాంతి తీసుకునే సమయం ఏదయ్యా అంటే అమావాస్య అని చెప్పవచ్చు. కాకపోతే ఈ యొక్క నిండు ఎర్ర పౌర్ణమి రోజు మాత్రము ఎటువంటి కాపలాదారులు ఉన్నా మనం నిద్ర లేచే మన పక్క వాళ్ళకి తెలుస్తుందా? ఇలానే జరుగుతూ ఉంటుంది ఎర్ర పౌర్ణమికి మాత్రం. అందుకోసమే ఇవి రెండింటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వహిస్తే ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళకు తగినటువంటి దోషాలు ఏదైనా సరే మనం నివారణ చేయవచ్చు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ చేతబడి నుంచి తప్పించుకొని ఉండాలంటే, అంటే సురక్షితంగా ఉండాలంటే ఎలా ఉండాలంటారు? ఏమన్నా నియమాలు అవి ఉంటాయా? నియమం అంటే ఏం లేదు తల్లి, ఇందులో అత్యంత గొప్ప శక్తి ఏంటి అని అంటే అరగజ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అరగజ. ఆ అరగజ ఎవరైతే పెడతారో, నుదుటి మీద ధరిస్తారో వారికి ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఎటువంటి చెడు ప్రయోగ దోషాలు అదొక్కటే కాదండి, మనిషి యొక్క నరఘోష అని మనం అనుకుంటాము కదా, ఆ నరఘోషకును ఈ చేతబడిని రెండిటి వల్ల మనిషిని బయటికి తీసుకువచ్చేదే ఆ అరగజ. అరగజ ఎవరైతే నుదిటిన ధరిస్తారో మన ఒంటికి ఉండేటువంటి ఏదో ఒక పీడ మన దగ్గర నుంచి పోతున్నట్టు కూడా మన అనుభవం కూడా చెప్తారు అది పెట్టుకున్న వాళ్ళు. అంటే కుంకుమలా ఉంటుందా అది? ఏంటి? నలుపు రంగులో కాటుక లెక్కనే ఉంటుంది కానీ కాటుక అయితే కాదు. విన్నారా? మీకు చూపేయమంటే నేను తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అది అరగజ చూపిస్తా. విన్నారా? ఆ అరగజ ఎవరైతే ధరిస్తారో వారికి మాత్రము ఎటువంటి దుష్టశక్తి అనేటువంటిది రాదు. మళ్ళీ ఇదే దుష్టశక్తిని ఎదుర్కోవడం ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, అంటే ఎలా మధ్యతరగతి వారు కానివ్వండి, లేకపోతే డబ్బులు లేని వారు కూడా ఉంటారు. వాళ్ళు డబ్బులు పెట్టుకోలేక పూజలు చేసుకోలేక చాలా అవస్థల్లో పడుతూ ఉంటారు. వారి కోసమే రెండే ముఖ్యమైనవి తల్లి. అరగజ ప్రథమం, రెండవది జ్వాలాముఖీమాల అని ఉంటుంది. విన్నారా? ఈ జ్వాలాముఖీమాల ఇవి రెండు ధరిస్తే చాలు వారికి జరిగినటువంటి క్షుద్ర దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఇవి పాటిస్తే సరిపోతుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు అన్నదానికి అదేంటి గురుగారు తీసుకుపోయి పూజలు చేయొచ్చు కదా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. కాకపోతే ఇప్పుడు నా విషయం పక్కకు పెట్టండి, చాలామంది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న ఇటువంటి కలియుగంలో ఎవరు పడితే వాళ్ళు నేను ఒక తాంత్రికుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు నేను ఇది చేస్తా అది చేస్తా, నేను కామాఖ్యకు పోయినా, నేను ఇక్కడికి పోయినా అని చెప్పేసేసని పాపం మనుషుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు, పక్కకు పెడుతున్నారు. అందుకోసమే ఏంటి అని అంటే మొదలు ఇది పాటిస్తే తర్వాత దీనివల్ల వాళ్ళకు సగం మాత్రం ఉన్నటువంటిది సమస్య పోతుంది.
తర్వాత అసలైన నిజమైన వ్యక్తి ఎవరు, ఏ తాంత్రికుడు అసలైన వాడు అని చెప్పేసేసి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే వారు సుఖ సౌఖ్యాలతో ఉంటారు తల్లి. దానికి కావాల్సిన ప్రాయశ్చిత్తము వాళ్ళు చేస్తారు, పంపిస్తారు. గురువుగారు, మీ లైఫ్లో అంటే మీ జీవితంలో ఎప్పుడైనా ఈ చేతబడి జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ధర్మంగా చెప్తున్నాను, నేను ఒక తాంత్రికుడినే. వాస్తవానికి ఏంటంటే నా చిన్న వయసులో శ్రీశైలం కంచిపీఠంలో వేదం పూర్తి చేశాను. నాకు అనుకోకుండా కొంచెం ఎవ్వరికి రానటువంటి ఒక పెద్ద డిసీజ్ వచ్చింది నాకు. ఓకే. నాకు ఇప్పటికీ నా కాళ్ళలో చేతిలో 4 నరాలు పనిచేయవు ఆ డిసీజ్ వల్ల. కానీ నా చుట్టుపక్కల చాలామంది చేతబడితో బాధన పడి అవి చూసి నేను నేర్చుకోవడం జరిగింది. ఈ తంత్ర విద్యలో నాకు వచ్చిన బిరుదు కూడా మహాభగల్ అఘోర తంత్రి అని. ఓకే. ఇదే హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ సిఐ కూతురు ఇక్కడ నివసిస్తున్నారు. వారిది ఇక్కడ కాదు, ప్రాపర్ బైన్స్ అటువైపు. సిఐ కూతురు నివసిస్తున్నారు. వివాహమయ్యి ఒక 12-13 సంవత్సరాలు అవుతుంది. ఈ 12-13 సంవత్సరాల నుంచి చేతబడితో ఆమె ఇలా పడుకొని ఉంటుంది. ఒక ఆత్మ వచ్చి ఆమెను లేపుకొని ఇలా వెళ్తూ ఉంటే తన తండ్రి, భర్త అందరు ఇలా పట్టుకున్నా కూడా అట్లా మీరు నిజంగా చూస్తే అది సినిమానే అనుకోవచ్చు. ఓకే. సినిమాలలో చూపిస్తారా? సీరియస్లీ ఆమె నిజంగా అలా వెళ్తూ ఉంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ హస్బెండ్ కూడా ఎంతోమంది దగ్గరికి వెళ్ళారు. సుమారు ఆ అమ్మాయికి ఒక 80 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. గర్భవతి అయ్యి గర్భం పోతుంది అంటే సుమారు ఒక 10 అబార్షన్స్ అయిపోయినాయి తనకు తెలియకుండా. వాళ్ళ హస్బెండ్ కూడా ఎవరు అని అంటే మా బ్రదర్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసేసని ఇతర పరిస్థితి అంటే మీ నాన్నతో మాట్లాడంటే నువ్వు నాన్నగారిని కాదు మొదలు మా తమ్ముడిని కలువు, వాడే నీకు సెట్ చేస్తాడు నీ ప్రాబ్లం ఏదో అని చెప్పేసేసి అన్నాడు. అనుకోకుండా నాకు ఫోన్ చేస్తాను. ఏంటంటే కొంచెం కొత్త నెంబర్లు ఎత్తేవాడిని కాదు ఒకప్పుడు. ఎంత కొత్త నెంబర్ వచ్చినా అసలు దాన్ని ఎత్తట్లేదు. మీ తమ్ముడు ఎత్తట్లేదంటే మళ్ళీ మా అన్నయ్య గారు ఫోన్ చేసి ఇదే విషయం అని చెప్పేసానంటే వెళ్ళా చూసా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది, ఒక బాబును పుట్టింది, హ్యాపీగా జీవిస్తూ ఉన్నది. అంటే చేసే వాళ్ళు కూడా మీరు నిల్చుంటారు, మీ పక్కనే ఒక ఆత్మను ఉంచుతారు, అది మిమ్మల్ని చిత్రవధ చేస్తూ ఉంటుంది. పాపం ఆమె పరిస్థితి అది. ఓకే. అలాంటి సంఘటనలు నా జీవితంలో ఇంకెన్నో ఉన్నాయి. కాకపోతే వీడిది నాకు చాలా స్పెషల్ కేస్. అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే మంచి చేసి పంపించేస్తాం, మళ్ళీ నేను వాళ్ళకు కాంటాక్ట్ అవ్వను. వాళ్ళు ఏంటిది అసలు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా నేను చూడను. ఎందుకనంటే అక్కడ చేసింది నేను, నా శక్తి ఏంటో నాకు తెలుసు, వాళ్ళకు నా శక్తి అనేది ఒక రక్షగా ఉంటుంది. ఇక్కడనే కాదు, మీరు మా ఊరికి వచ్చైనా నా గురించి ఎంక్వైరీ చేస్తే నేనేంటి అనేది తెలుస్తుంది. సో గురుగారు, ఇప్పుడు అంటే సినిమాలలో చూపించినట్టుగానే ఈ మంత్రాలు అవి చేసేటప్పుడు సరిగ్గా చేయకపోయినా లేకపోతే మధ్యలో ఆపేసినా వాళ్ళకి రివర్స్ అవుతాయి అని కూడా చూస్తూ. అవునమ్మా, అది అక్షర సత్యం, అక్షర సత్యం. ఎందుకు అని అంటే అక్కడి వరకు ఎందుకు తల్లి, ఒక డాక్టరే ఉన్నాడు, ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఆపరేషన్లో దిట్ట అతను. ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమైంది, ఎదుటి వ్యక్తి మరణించాడు, ఇతనికి రెప్యుటేషన్ పోయింది. అవునా? కాకపోతే డాక్టర్కి దీనికి సంబంధం ఏంది అని అనుకుంటున్నారు. అక్కడ ఓన్లీ రెప్యుటేషన్ పోయింది, ఇక్కడ మాత్రం ప్రాణం పోతుంది. ఇలాంటి స్థితిగతుల్లో రక్తం కక్కుకొని మరణించినటువంటి మా బ్రాహ్మణ కుటుంబంలోనే లెక్కలేనని మంది ఉన్నారు. కొంతమంది రక్తం కక్కి చచ్చిపోయిన వారు ఉన్నారు, కొంతమంది పిచ్చి పట్టేసి ఇంకా పిచ్చి వాళ్ళలాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. విన్నారా? ఒకటేంటి అని అంటే తంత్రము అనేటువంటిది మహారహస్యమైంది. మీరు అడిగారు, నేను కొన్ని విషయాలే చెప్తాను, అందులో పూర్తిగా ఏ విషయాన్ని కూడా తంత్రాన్ని బయటికి తీయడం. అది కూడా ఏంటంటే జనాల్లోకి కొన్ని సబ్జెక్టులు వచ్చాయి కాబట్టి వాటి గురించే బయట పెడుతున్నాము. మిగిలిన వాటి గురించి మేము బయట పెట్టామే అనుకోండి, ఆ తంత్రం అనే రహస్యము బయటికి వచ్చింది అని అంటే ఒక్కొక్కరు విజృంభిస్తూ ఉంటారు. అవి నేర్చుకుంటే అంటే లోకం నాశనం కావడానికి మూలాధారం అవుతుంది. అసలు ఈ తంత్రానికి మూలదేవత అసలైన వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే దత్తాత్రేయుల వారు తల్లి. తంత్ర విద్యలను, దశమహావిద్యలను బయటికి తీసుకొని మళ్ళీ దాన్ని అపపూసన చేసి ఎంతోమందికి నేర్పించి ఒక మనిషికి క్షుద్ర విద్యలు అయినాయి, వాళ్లకు ఇప్పుడు నా దగ్గరికి నివారణ వచ్చారు, నేను వారికి నివారణ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నాకు తాకేదాన్ని నివారణ చేసుకోవాలంటే దత్తోపాసన చేసుకోవాల్సింది.
దత్తుడి యొక్క అనుగ్రహంతోనే తంత్ర విద్యలు అనేటివి నడుస్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటారే అసలు అదేదో ఊరు బ్యాన్ అయిన ఊరు, తర్వాత రెండోది కేరళ అని ఇలా చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ఇంకొంతమంది నేను కామాఖ్యకి వెళ్ళా, కామాఖ్యలో నేను తంత్రం నేర్చుకున్నా, నేను కాశీకి వెళ్ళా, నేను కాశీలో తంత్రం నేర్చుకున్నా, లేదా నేను ఘాన్గాపూర్ వెళ్ళా, ఘాన్గాపూర్లో నేర్చుకున్నా, లేకపోతే నేను కాశ్మీర్ కొండలోకి వెళ్ళా. కాశ్మీర్ కొండల్లో నేర్పిస్తారు, అది కూడా సిద్ధపీఠాలు. అవి ఎక్కడ ఉంటాయో మానవుడికి కూడా తెలియని రహస్యమైన స్థితుల్లో ఉంటాయి అవి. ఈ అఖాడాలు కూడా, అఘోరల యొక్క అఖాడాలు కూడా జనంకి ఎవ్వరికి కూడా కనిపించని యొక్క స్థావరంలో ఉంచుతారు. తంత్రము నేర్చుకునేవాడు రహస్యంగా నేర్చుకొని బయటికి వచ్చిన తర్వాత వాడంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ వాడు నేర్పించుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, మీ వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చారు, నా పక్కన ఉన్నారు, గురుగారు అన్నారు, మెల్ల నన్ను కాకబట్టేశారు, నేను ఆ పిల్లవాడికి నేర్పించా. అతను ఏం చేశాడు, ఇంకో అతనికి నేర్పిస్తాడు. అలా జరిగింది కేరళలో, అంతే తప్ప అది ప్రాముఖ్యత కాదు. కామాఖ్య ప్రాముఖ్యత కాదు. ఇవన్నీ ఏంటి అనంటే స్థలంలో కూర్చొని జప శక్తిని పెంచుకునేది మాత్రమే. ఆ స్థల పురాణంలో మనం చదివినా చూసినా విన్నా కూడా స్థల పురాణం మనకు చెప్పేది ఏంటి అనంటే, ఇక్కడ ఎవరైతే జపాన్ని ఆచరిస్తారో ఆ జప యొక్క శక్తిని మనం పెంచుకోవడమే. ఇక్కడ ఎటువంటి తంత్ర విద్యలు కూడా నేర్పించేటిది ఉండదు అనేది స్థల పురాణంలోనే ఉంది. కొత్తగా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ నేను కామాఖ్యలోనే ఉంటా, నేను అక్కడే నేర్చుకుంటున్నా, నేను అక్కడే పీఠం పెట్టుకున్నాను అని చాలామంది అలా చెప్పి జనాలను కూడా బురిడి కొట్టిస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళని నమ్మకండి, మీరు డబ్బులు పోగొట్టుకోకండి. ఇప్పుడు కొత్తగా చాలామంది వస్తున్నారు, సాధువులని, అఘోరీలని. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మొన్న వచ్చిన దరిద్రుడు చాలు కదమ్మా దొంగని నిరూపించడానికి. ఎందుకనంటే వాడి విషయంలో ఇలానే పూర్తిగా ఒక ఛానల్లో చెప్పేవాడు వచ్చిన కొత్తలోనే. దొంగలు ఏంటి అంటే వాస్తవానికి అమ్మ ఇప్పుడు ఎంచుకునే ఇదే ఈ చేతబడి ఇలాంటివి అనుకోండి, సరే ఇవి నమ్ముదాం, తర్వాత పక్కకు పెట్టేది. ఇందులో మూఢనమ్మకమైన జనాలు ఉన్నారు. ఆ మూఢనమ్మకమైన జనాల వల్ల ఇలాంటి బాబాలు పుడుతూ ఉంటారు, అలాంటి అఘోరీలు వస్తూనే ఉంటారు. జనాలను మోసం చేయడానికి ఒక బాబా రావాలి, విన్నారా? ఇవి జనాలను మభ్యపెట్టి నేను దేవుడు అని చెప్పుకోవడానికి ఒకరు, నేను బాబా అని చెప్పుకునేవాడు ఒకడు, నేను అఘోరి అని చెప్పుకునేవాడు ఒకడు, నేను సాధు అని చెప్పుకునే. వీళ్ళకి ఏంటంటే ఏం సంపాదించాలో ఎలా సంపాదించాలో వాడికి తెలియక జనాలను మభ్యపెట్టేది ఒకటే రవై ఈ వృత్తే. బ్రాహ్మణ వృత్తి అయితే బయటికి వెళ్ళి 4 పూజలు చేసుకొని డబ్బులు తీసుకుందాము. అదే ఒక బాబా దగ్గరికి అయితే ఎమ్మెల్యే పిఏ అయినా సరే నా దగ్గరికే వస్తాడు కదా, అవునా కదా? పిఎం అయినా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎవడైనా వీడి దగ్గరికి వస్తాడనే ఆలోచనతో కోట్లు సంపాదించవచ్చు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటున్నారు. అన్నీ ఉన్నవాడు అణిగి ఉంటాడు, ఏమీ లేనివాడు ఎగిసెగిసి పడతాడు అనేదే మనకు శాస్త్రంలో ఉంది, అవునా? శక్తి లేనటువంటి వాడు నేను వచ్చేస్తా ఇచ్చేస్తా ఎప్పుడు బిల్డప్ చేయడు. ఈ మాటలు మాట్లాడకూడదు. ఉన్నవాడైతే చూడండి నాకేమీ తెలియదు అలానే కూర్చొని ఉంటాడు. ఇంకొకటి ఆడంబరాలకు పోడు. ఎంతసేపు వాడికి కావాల్సింది దైవనామస్మరణ కానివ్వండి, లేదా తన దగ్గరికి ఎవరైతే ఒక ప్రాబ్లంలో ఉండి వస్తారో వారిని దేహి అన్నవాడిని రక్షించే అభయహస్తాన్ని ఇచ్చేవాడు అవుతాడు. ఇలాంటి వాళ్ళు మొన్న వాడు అఘోరగాడు చూడండి, ఎవరి దగ్గరనో 10 లక్షలని 20 లక్షలని అలా తీసుకొని ఉన్నాడు. అలా డబ్బులు సంపాదించరు తల్లి. నిజమైన వ్యక్తి మొదలు రమ్మంటారు, చూస్తారు, సెట్ చేసిన తర్వాత అంటే ఆ పూజ సామాగ్రిలు పెట్టుకోమని చెప్తారు మొదలు, లేదా తన తోడికి తీసుకువచ్చిన శిష్యులకు ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తాడు, అవునా? ఈయన మాత్రం అంత తొందరగా తీసుకోడు. ఎందుకోసము అని అంటే నీవు మంచిగా అయిన తర్వాత నేను అనేటువంటి వాడిని గుర్తుంటే నువ్వు తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టు, లేకపోతే అవసరం లేదు అని అంటారు. అలా అందుకోసమే ఈ గీబాలను నమ్మి కూడా జనాలు మోసపోకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. నేనేమన్నా అన్యథా మాట్లాడి ఉంటే క్షమించండి.